అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే 265 ప్రాణాలు బొగ్గి కుప్పగూలిన ఎయిర్ ఇండియా విమానం. ఎయిర్ ఇండియా విమానం నేను గుజరాత్లోని అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోవటం వల్ల 265 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక పూర్తి సహాయ చర్యలు అయిపోయిన తర్వాత మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. మృతుల్లో 229 మంది ఏమో ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. మిగిలిన వాళ్ళు, ఎందుకంటే అది కుప్పకూలిన ఒక పీజీ కాలేజీ విద్యార్థులు ఉండే హాస్టల్ మీద కుప్పకూలింది కాబట్టి హాస్టల్లో దాదాపు భోజన హాల్లో భోజనాలు చేస్తున్నటువంటి విద్యార్థుల్లో కూడా దాదాపు 24-25 మంది 30 మంది దాకా చనిపోయినట్టు తెలుస్తుంది. పూర్తి సంఖ్య కరెక్ట్గా ఇంతవరకుగా తెలియలేదు. ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నాడు. విషాదకరమైన విషయం. ఎందుకంటే ఎక్కువ సమయం పట్ల టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఈ యొక్క ఈ దుర్భర సంఘటన జరిగింది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్. ఇతనొక్కడే ఈ సంఘటన నుంచి బయటపడడం జరిగింది. ఇది అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరింది. బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం? అహ్మదాబాద్ ప్రమాదంతో తలెత్తుతున్న సందేహాలు. 787 డ్రీమ్ లైనర్ తరచూ కూడా సాంకేతిక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనే ఈ విమానాల్లో తరచూ ఈ యొక్క సాంకేతిక సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రమాదం తీవ్రత పెరగడానికి కారణం అందులో ఉండే ఇంధనం కూడా. ఎందుకంటే ఇది దాదాపు నాన్ స్టాప్గా లండన్కి బయలుదేరింది. అంటే పెద్ద ఎత్తున ఫుల్ ట్యాంకు ఇంధనం అనేది ఉంటుంది. ఇది టేకాఫ్ అయిన వెంటనే జరిగింది కాబట్టి ఆ ఇంధనంలో పెద్ద ఖర్చు అవ్వదు కాబట్టి ఇది పూర్తిగా దగ్ధమయ్యి ప్రాణాలను ఎక్కువ మంది కోల్పోవడానికి కారణము అందులో ఉండే ఇంధనమే ప్రధాన కారణమని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు కొంత ప్రయాణం చేస్తుంటే అందులో ఇంధనం ఖర్చు అవుతుంది. టేకాఫ్ అయిన వెంటనే జరిగింది కాబట్టి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఇటువంటి ఎప్పుడైనా విమానాలు టేకాఫ్ గాల్లోకి లేచే సమయమే కీలకంగా ఉంటుంది. టేకాఫ్ దశలోనే ప్రమాదాలు జరిగేటటువంటి వాటికి అవకాశం ఉంది. మేడే 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 విమాన కాక్పిట్ నుంచి రాకూడని మాటలు ఇవి. ఎప్పుడైనా ప్రమాద సంఘటన జరిగేటప్పుడు కాక్పిట్లో ఉండే పైలట్లు మేడే 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 అని మూడు సార్లు పలకడం జరుగుతుంది. ఆ సమాచారం ఈ ఎయిర్పోర్ట్కి కానీ అంటే సిగ్నల్స్ సమాచార వ్యవస్థ కానీ చేరిందంటే ఎన్టీఎస్కి జరుగుతున్నట్టు. ప్రమాదం జరిగి చివరి దశలో ఉన్నప్పుడే మేడే 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 అనే 3 సార్లు సహాయం చేయండి ఆదుకోండి అనే ఒక ఈ దుర్వార్త అనేది వినపడుతుంది. అది ఈ కాక్పిట్ నుంచి ఎప్పుడు అది రాకూడదు. అది వచ్చినంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ప్రమాదం జరుగుతున్నట్టే అర్థం. ఇకపోతే 10,000 కోట్లు ఒక్క పథకానికి ఒక్క రోజులో 10,000 కోట్లు రికార్డే. ఎంతమంది పిల్లలు ఉన్న తల్లికి వందనములు. ఎలక్షన్కు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలలో ఇదొకటి, తల్లికి వందనం. గత కొన్ని రోజులుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం జూన్ 12 నుంచి అమలు చేస్తామని చెప్పడం జరుగుతుంది. అనుకున్నట్లు నిన్న జూన్ 12వ తేదీన ఈ పథకానికి దాదాపు 10,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఏదైనా ఒక సంక్షేమ పథకానికి ఒక్క రోజులో 10,000 కోట్లు విడుదల చేయడం అనేది రికార్డు. అది ఇంతకుముందు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ తల్లికి వందనం ఇస్తున్నాము. 4 పిల్లలు ఉన్న తల్లులు 20,053 మంది. 20,053 మందికి 4 పిల్లలు ఉన్నారు. 4 ఉన్నా కూడా 4 44 దాదాపు 60,000 ఇస్తారన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. వైకాపా విషప్రచారం చేస్తుందని మండిపాటు. శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే తోకలు కత్తిరిస్తారని హెచ్చరిక. శాంతి భద్రత కానీ విఘాతం కలిగిస్తే మీ తోకలు కట్ చేయడం జరుగుతుంది. రౌడీ మూకలను తీసుకొని రైతులను పరామర్శించడానికి రౌడీ మూకలు తీసుకొని వెళ్ళటం అనేది మంచి పద్ధతేనా?
మీరు ఆడవాళ్ళ మీద అటువంటి దుష్ప్రచారం చేయడానికి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? అటువంటి ఎదవ మాటలు మాట్లాడటానికి ఎలా మనసొప్పుతుంది అని తీవ్రమైన స్వరంతో హెచ్చరించడం జరిగింది. పిచ్చి పిచ్చి విషయాలు వేస్తే ఇప్పుడు దాకా మెత్తగా చంద్రబాబునే చూశారు, ఇక నా తీవ్రత ఏంటో చూస్తారని హెచ్చరించడం కూడా జరిగింది. ఈ తల్లికి వందనం పథకం జీవోను మంత్రి లోకేష్కి అందిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు చిత్రంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతిక. ఎట్టకేలకు తల్లికి వందనం అనేది నిన్న రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు తల్లుల అకౌంట్లో పడేటటువంటి అవకాశం కూడా ఉంది. సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ లేదు. బదిలీల మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం ఒకే చోట 5 ఏళ్లు పూర్తయిన వారందరికీ కూడా స్థానచలనం 30లోగా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం. ఈ నెల 30వ తేదీలాగా సచివాలయంలో ఉండే ఉద్యోగులందరికీ కూడా వాళ్ళ సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకుండా కూడా బదిలీ చేయాలి. 5 సంవత్సరాలు ఒక చోట ఉన్న వాళ్ళని ఖచ్చితంగా బదిలీ చేయాలి అని చెప్పడం జరిగింది. సరాసరి ఒక సచివాలయానికి 6 నుంచి 8 మందిని చొప్పున నియమించాలి. మిగిలినటువంటి సచివాలయ ఉద్యోగులందరినీ కూడా తర్వాత డిప్యూటేషన్ మీద వేరే డిపార్ట్మెంట్లకి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటికి కలెక్టర్లకు పూర్తి పవర్స్ ఇవ్వడం కూడా జరిగింది. కమ్ముకొస్తున్న మరో యుద్ధం. ఇరాన్పై కాలు దూవుతున్న ఇజ్రాయెల్, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత. ఇరాన్పై మళ్ళీ ఇజ్రాయెల్ దండెత్తేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇరాన్పై దండెత్తడానికి సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తున్నది. అక్కడ బాగా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తుంది. పథకం ప్రకారమే పొదిల్లో దాడి. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, 9 మంది అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ నాగేశ్వరరావు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ. పొదిల్లో జరిగిన దాడి అనేది ఒక పథకం ప్రకారం జరిగింది. ఎందుకంటే అప్పటికప్పుడైతే అంతమంది వచ్చి రాళ్ళు రూపి చేసేటటువంటి అవకాశం లేదు. రైతులు మహిళలు నిరసన చేస్తారని ముందస్తు సమాచారంతో దానికి అనుగుణంగానే ముందుగానే రౌడీ మేకలను తయారు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ మీద దాడి చేయించడం జరిగింది. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని పోలీసు విచారణలో తేలినట్టు డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. విశాఖ యోగా కార్యక్రమానికి 40 దేశాల ప్రతినిధులు. కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ వెల్లడి. విశాఖలో జరిగే యోగా కార్యక్రమానికి మొత్తం 40 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. సాక్షి ఛానల్లోనే నాకు గుర్తింపు, అందుకే అమరావతి మహిళలపై అలా మాట్లాడా. చంద్రబాబు టీడీపీపై నాకు తీవ్ర వ్యతిరేక భావన ఉంది, అందువల్ల సాక్షిలో చర్చలకు నన్ను పిలుస్తున్నారు. నా వ్యాఖ్యలపై మా కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతున్నారు. పోలీస్ విచారణలో వివిఆర్ కృష్ణరాజు వెల్లడి. అంటే కృష్ణరాజు మాట్లాడే మాటలు తప్పని అతనుకు తెలుసు, అతను మాట్లాడే మాటలను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పి పోలీస్ విచారణలో కృష్ణరాజు చెప్పడం జరిగింది. టీడీపీ అన్న చంద్రబాబు అన్న నాకు చాలా వ్యతిరేక భావం ఉంది, అందువల్లే నన్ను సాక్షిలో డిబేట్కి పిలుస్తున్నారు, సాక్షిలో పిలిచి నాకు సాక్షిలో గుర్తింపు ఇస్తున్నారు, డిబేట్లో నన్ను ఎక్కువగా మాట్లాడిస్తున్నారు, అందుకని నేను ఈ సాక్షి ఛానల్లో డిబేట్కి పోతున్నాను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మహిళపై ఇంతటి జుగుప్సాకర వ్యాఖ్యల కృష్ణరాజుకు న్యాయాధికారి ప్రశ్నలు. ఈ నెల 26 వరకు రిమాండ్. అతను ఎటకేలకు నిన్న కోర్టులో హాజరుపరచడం, ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించడం జరిగింది. ఎటువంటి పశ్చాత్తాపం అతనిలో కనబడట్లేదు. ఇక్కడ విశేషం ఏంటంటే, నేను తప్పుడు వ్యాఖ్యలు చేశాను, దీనివల్ల జనాలు ఆగ్రహం చెందుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ నా మీద వ్యతిరేక భావంతో ఉన్నారు, కనీసం కొంచెం కూడా అతను పశ్చాత్తాపం పడట్ల. అంటే నా ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, నాకు ఒక భార్య ఉంది, తల్లి ఉంది, కూతుళ్ళు ఉన్నారు, అందరూ ఆడవాళ్ళు ఉన్నారు, అమరావతి పరిసర ప్రాంతాల్లో అనేక సంస్థలు ఉన్నాయి, న్యాయ సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ సచివాలయాలు ఉన్నాయి, ఇంకా అనేక సంస్థలు ఉన్నాయి, వాళ్ళల్లో కూడా మహిళలు ఉన్నారు, అందుకని నేను పొరపాటు మాట్లాడాను అని బయటికి చెప్పకపోయినా అతనిలో కూడా కొంచెం నేను తప్పు మాట్లాడాననే ఒక భావన అనేది అతనిలో లేదు. ఇదే విశేషం. అంటే అతను జగన్ మీద ప్రేమని, అమరావతి మీద కక్షని ఎంత లెవెల్లో అతన్ని పెంచుకున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది.
అంటే అంత కక్షపూరితంగా ఎందుకు అతను తయారయ్యాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మాట్లాడేది అయిపోయింది, కనీసం పశ్చాత్తాపం పడేటటువంటి స్వభావం ఉండాలి అతను. ఏ కోసానా కూడా ఒక నేను తప్పు మాట్లాడాను, పొరపాటు చేశాననే భావన అతనిలో లేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరోసారి వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి మాటలు మాట్లాడటానికి జంకాలి, భయపడేటట్లు ఉండాలి. నమస్కారం, ధన్యవాదాలు.